మెగాస్టార్ చిరంజీవి జీవితం గురించి, ఆయన సినిమాల్లో ఎదిగిన తీరు గురించి అందరికీ తెలుసు. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం స్వయం కృషితోనే మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. ఇక తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ తర్వాత ఆ స్థానాలను భర్తీ చేసిన హీరోలు రజనీకాంత్ అండ్ కమల్ హాసన్. వీరిద్దరికి గురువు ప్రముఖ డైరెక్టర్ కె. బాలచందర్. హీరోలుగా వారి ఎదుగుదలలో బాలచందర్ పాత్ర ఎంతో ఉంది. ఒక దశలో తన శిష్యులను కూడా పక్కన పెట్టి రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ చిరంజీవి అని ఒక వేదికపై ప్రకటించారు. తన సినిమాల ద్వారా హీరోలుగా ఎదిగి టాప్ పొజిషన్కి వచ్చిన తన శిష్యులను కూడా కాదని చిరంజీవిని అంతగా మెచ్చుకోవడానికి రీజన్ ఏమిటి అనే విషయం గురించి చెప్పబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయానికి వస్తే రజనీకాంత్ అండ్ కమల్ హాసన్, చిరంజీవి ఈ ముగ్గురిలో కమల్ హాసన్ యాక్టర్గా చాలా సీనియర్. 1960లో జెమినీ గణేశన్, సావిత్రి జంటగా నటించిన కలతూరు కన్నమ్మ అనే తమిళ మూవీలో 4 ఏళ్ల వయసులోనే నటుడిగా పరిచయం అయ్యారు. కొన్ని సినిమాల్లో బాలనటుడిగా చేసిన తర్వాత గంగప్ప వంటి డ్యాన్స్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరారు. 1973లో కె. బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన అరంగేట్రం మూవీతో హీరోగా మారారు కమల్. ఆ తర్వాత హీరోగా అతను ఏ స్థాయికి వెళ్లారో అందరికీ తెలిసిందే. ఇక రజనీకాంత్ లోని టాలెంట్ ని గుర్తించిన స్నేహితులు ఆర్థిక సహాయం చేయడం వల్ల మద్రాసులోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరారు రజనీ. కె. బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన అపూర్వ రాగంగల్ మూవీతో ఒక చిన్న క్యారెక్టర్లో నటించారు. ఆ తర్వాత తెలుగులో బాలచందర్ చేసిన అంతులేని కథ మూవీలో హీరోయిన్కి అన్నయ్యగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని తీసుకున్నాడు. ఈ సినిమా రజనీకి చాలా మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో అతని స్టైల్కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న రజనీ కెరీర్ బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన తప్పు తాళంగల్ మూవీతో టర్న్ తీసుకుంది. రజనీతో యాక్షన్ సినిమాలు చేయొచ్చు అని డైరెక్టర్ ఎస్పి ముత్తురామన్ భావించారు. వీరిద్దరి కాంబినేషన్లో వరుసగా యాక్షన్ సినిమాలు వచ్చాయి. తమిళ్తో పాటు తెలుగులోనూ రజనీకి అభిమానులు ఉన్నప్పటికీ భాష తర్వాత ఆ అభిమానం మరింత పెరిగింది. ఇక చిరంజీవి కెరీర్ గురించి చెప్పాలంటే మొదట నటించిన సినిమా పునాదిరాళ్ళు మూవీ అయినప్పటికీ ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు. ఈ మూవీ తర్వాత రజనీ మాదిరిగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, విలన్గా చాలా సినిమాలు చేశారు. 1983లో వచ్చిన ఖైదీ చిరంజీవి సినీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు తర్వాత తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి ఖైదీ సినిమా ఎంతో బాగా ఉపయోగపడింది. అయితే అంతకు ముందు కె. బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన ఇది కథ కాదు మూవీలో చిరంజీవి శాడిస్ట్ క్యారెక్టర్ను ఎంతో అద్భుతంగా చేశారు. అయితే డైరెక్టర్ కె. బాలచందర్కు చిరంజీవి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లోనే వచ్చిన అదే స్టైల్లో క్యారెక్టర్లు పోషించి బాలచందర్ ప్రశంసలు అందుకున్నారు చిరంజీవి. బాలచందర్ కాంపౌండ్ నుంచి వచ్చిన రజనీకాంత్, కమల్ హాసన్ ఒకరి యాక్షన్ సినిమాల ద్వారా, మరొకరు డిఫరెంట్ సినిమాలు, క్లాస్ మూవీస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ ఇద్దరిలో ఉన్న క్వాలిటీస్ అన్ని చిరంజీవిలో ఉన్నాయని బాలచందర్ అభిప్రాయం. అందుకే రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ కలిస్తే చిరంజీవి అని ప్రకటించారు బాలచందర్. సో దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్